హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ రవి. ఈరోజు మీకు నేను 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో చూపిస్తాను స్టూడెంట్స్. అంతకుముందు నేను ఈ 30 ఎలిమెంట్స్ని గుర్తుపెట్టిన ట్రిక్ కోసం ఒక వీడియో తీసాను స్టూడెంట్స్. మీకు ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మా ఒక ప్లేలిస్ట్లో చూస్తే మీకు కనిపిస్తుంది స్టూడెంట్స్. అదే కాకుండా మాడ్యులర్ డయాగ్రామ్ ఒక ట్రిక్ అంటే SPDF ఎలా రాయాలి అనే బేస్ మీద ఒక ట్రిక్ చేశాను స్టూడెంట్స్. అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను స్టూడెంట్స్, కావాలంటే చూడండి. దాని ద్వారా మీరు ట్రిక్స్ ద్వారా బ్యాహాడ్ చేయ అవసరం లేకుండా ఈజీగా మీరు గెయిన్ చేసుకోగలుగుతారు స్టూడెంట్స్. అదే కాకుండా స్టూడెంట్స్, ఈ 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి అనేది చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో దాట్ ఇప్పటి నుంచి మీకు ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ అనేది ఈజీగా రాయగలుగుతారు స్టూడెంట్స్. ఓకే, అయితే మీరు ఈ ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ రాయాలంటే కొన్ని రూల్స్, అంటే పెద్ద పెద్ద రూల్స్ కాదు స్టూడెంట్స్, చిన్న చిన్న ఒక టిప్స్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. టిప్ నెంబర్ 1, అది ఏ పీరియడ్లో వస్తుందో మీకు ఒక ఐడియా ఉండాలి స్టూడెంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ వరకు పెట్టాను చూడండి, ఇది మీకు ఫస్ట్ పీరియడ్లో వస్తుంది. అంటే దీంట్లో ఎస్ అనేది మీకు 1 నుంచి ఉంటుంది స్టూడెంట్స్. ఇది ఈ 3 నుంచి 10 వరకు 8 ఎలిమెంట్స్ స్టూడెంట్స్. ఈ 8 ఎలిమెంట్స్ సెకండ్ పీరియడ్లో వస్తుంది. అండ్ 11 నుంచి 18 వరకు ఇది థర్డ్ పీరియడ్లో వస్తుంది స్టూడెంట్స్. అండ్ 19 నుంచి 20 వరకు 30 వరకు మనకి ఫోర్త్ పీరియడ్లో వస్తుంది స్టూడెంట్స్. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పీరియడ్ ఎందుకంటానంటే స్టూడెంట్స్, మనకి ఈ సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ ఫోర్త్ పీరియడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఎస్తో స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఎస్తో స్టార్ట్ అయ్యి మనకి ఇది ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఇది ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఇది ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఇది ఎస్తో స్టార్ట్ అవుతుంది. బట్ ఫస్ట్ పీరియడ్లో అనుకో 1S, సెకండ్ పీరియడ్ 2S, 3S, 4S స్టూడెంట్స్. అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు తెలియడం వల్ల మీరు ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ అనేది ఈజీగా రాయగలుగుతారు స్టూడెంట్స్. అది మైండ్లో పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చూస్తున్నట్టుగా మన మాడ్యులర్ డయాగ్రామ్ బేస్ మీద మనం ఈ ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ రాయాలి. అయితే మాడ్యులర్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి, అదొక టాస్క్. మళ్ళీ గుర్తుపెట్టుకుని దాన్ని మనం ఇక్కడ తెచ్చుకోవాలి, అది ఇంకో టాస్క్. అలా కాకుండా మనము మాడ్యులర్ డయాగ్రామ్ బేస్ మీద వెళ్తాం, కానీ ఏం గుర్తుపెట్టుకోకుండానే మనం ఇవి చేయగలగాలి. అలా మీకు చెప్తాను స్టూడెంట్స్. సో దాట్ మాడ్యులర్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోకుండానే మాడ్యులర్ డయాగ్రామ్స్ రూల్స్ యూజ్ చేసుకుని మనము ఈ ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ ఈజీగా అంటే ఈజీగా రాయొచ్చు స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అయితే నేను మాడ్యులర్ డయాగ్రామ్ కాకుండా వేరే ట్రిక్ చెప్పాను స్టూడెంట్స్. ఆ ట్రిక్ SPDF ట్రిక్ కావాలంటే నా వీడియో చెప్పాను కదా స్టూడెంట్స్, అది చూడండి. సో మనము ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ రాయాలంటే ముందుగా మనం రూల్స్ పాటించాల్సి ఏంటంటే స్టూడెంట్స్, ఫస్ట్ ఎస్ స్టూడెంట్స్. ఈ ఎస్ ఫిల్ అవుతే మనం పీలోకి వెళ్ళాలి స్టూడెంట్స్. ఎస్ ఫిల్ అయిందనుకో ఎప్పుడైనా సరే పీలోకి వెళ్ళాలి. ఓకే స్టూడెంట్స్, అండ్ పీ ఫిల్ అయితే మనం డీలోకి వెళ్తాం. అది ఆబ్వియస్లీ అది పక్కన పెట్టేసేయండి. అయితే మనము ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ మైండ్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ 1S. ఓకే స్టూడెంట్స్, 1S, నెక్స్ట్ 2S. ఓకే స్టూడెంట్స్, 1S, 2S, నెక్స్ట్ 2P, 3S. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 1S కదా స్టూడెంట్ పక్కన పెట్టేసండి. 2S, 2P, 3S, 3P, 3S, 3P. చూడండి స్టూడెంట్స్, ఇది ఒక సెట్. 1S, 2S, 2P, 3S, 3P. నెక్స్ట్ 4S, 3D. ఓకే స్టూడెంట్స్, 1S తర్వాత 2S, 2P వస్తుంది, 3S, 3P వస్తుంది. కానీ ఇక్కడ 3P బదులు D వస్తుంది స్టూడెంట్స్, P బదులు D వస్తుంది. ఓకేనా, అది మైండ్ పెట్టుకోండి. మనకి 30 ఎలిమెంట్స్ ఉండాలంటే 30 ఎలిమెంట్స్ అవ్వాలంటే ఈ ఆర్డర్ సరిపోతుంది. 1Sలో ఎన్ని ఉంటాయి స్టూడెంట్స్? Sలో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. Sలో ఎప్పుడు కూడా 2 ఎలక్ట్రాన్స్, Pలో ఎప్పుడు కూడా 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ S కదా అంటే 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ P కదా అంటే 6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ S కదా అంటే 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ D కదా Dలో 10 ఎలక్ట్రాన్స్ పడతాయి స్టూడెంట్స్. ఇది మీకు ఫస్ట్ తెలిసి ఉండాలి. ఓకే స్టూడెంట్స్, చూడండి, S కనుకో 2, S కనుకో 2, P కనుకో 6, S కనుకో 2, P కనుకో 6, Sకి 2 అండ్ Dకి 10. ఓకే స్టూడెంట్స్, ఇది మీకు మైండ్లో ఉంటే ఇది వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, అంతే, ఇదే మెయిన్. ఓకే స్టూడెంట్స్, ఇదే మన మెయిన్. అయితే ఎస్లో మీకు ఎస్లో ఎన్ని పడతాయి? S1 అనుకున్నాం,
ఇది ఎస్. అయితే ఈ ఎస్లోని మనకి 1 అంటే 1 ఎలక్ట్రాన్ ఇలా రాసుకోవచ్చు స్టూడెంట్స్. ఇది S1 అంటాం. ఓకే 1. ఓకే అదే మనం పి అనుకో, పి బ్లాక్ ఇలా ఉంటుంది. సో ఇది P1. ఓకే స్టూడెంట్స్. డి అనుకో, వన్ 2 3 4 5 బాక్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో ఒక్కొక్క బాక్స్ 2 పడతాయి. సో ఇది 1 S1, ఇది P1, ఇది D1 అంటాం స్టూడెంట్స్. అయితే 1 ఒకటి పైకి ఒకటి కిందకి, అంటే ఎస్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఎస్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి స్టూడెంట్స్. అండ్ పిలో పైకి ఒకటి కిందకి ఒకటి, అంటే 1 2 3 4 5 6, అంటే పిలో 6 ఎలక్ట్రాన్స్ పడతాయి. అంటే డీలో 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. కానీ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి స్టూడెంట్స్. 1 2 3 4 5, నెక్స్ట్ 6 7 8 9, ఇది 10. ఓకే స్టూడెంట్స్. ఇది ఎస్, ఇదేంటి స్టూడెంట్స్, ఇది ఎస్, ఇది పి, ఇది డి. ఓకే స్టూడెంట్స్. ఈ టిప్స్ మీకు తెలిసి ఉండాలి స్టూడెంట్స్. ఈ టిప్స్ మీకు తెలుసుంటే మీరు ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ అనేది ఈజీగా అంటే ఈజీగా రాయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్. మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్. హీలియం ఇది ఫస్ట్ పీరియడ్లో వస్తుంది. ఫస్ట్ పీరియడ్ అంటే ఏంటి స్టూడెంట్స్, మనకి 1sలో మనకి హీలియం నెంబర్ ఎంత, హీలియం నెంబర్ వచ్చేసి ఎలక్ట్రాన్ నెంబర్ ఎంత 1. ఓకే స్టూడెంట్స్. హీలియం నెంబర్ ఎంత 1. నెంబర్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ నెంబర్ని క్యాపిటల్ జెడ్తో రిప్రజెంటేషన్ చేస్తాం స్టూడెంట్స్, క్యాపిటల్ జెడ్. ఓకే స్టూడెంట్స్. ఎలక్ట్రాన్ సింబల్ ఇది. ఈ నెంబర్స్ ఒక సింబల్ ఏంటి, క్యాపిటల్ జెడ్. ఓకే స్టూడెంట్స్. అయితే హైడ్రోజన్ నెంబర్ ఎంత 1, అయితే 1s. ఓకే స్టూడెంట్స్. పైన 1 వేసుకోండి. అంటే మనకి ఇది ఎలా ఉందంటే ఇది ఎస్ అనుకుందాం స్టూడెంట్స్. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, అది ఇలా ఉన్నట్టు స్టూడెంట్స్, పైకి స్పిన్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ హైడ్రోజన్. నెక్స్ట్ హీలియం. హీలియంలో హీలియం నెంబర్ ఎంత 2 అంటే 1s2, అంటే ఇది ఎలా ఉంది, ఎస్ ఆర్బిట్లోని ఒక ఎలక్ట్రాన్ పైకి ఒక ఎలక్ట్రాన్ కిందకి, అంటే 2. సో ఇక్కడ ఫిల్ అయిపోయింది. సో ఇది ఫుల్ ఫిల్ అయింది కాబట్టి ఇది ఇనర్ట్ అంటాం స్టూడెంట్స్. ఓకే, అంటే ఇది ఒక బెంచ్ మార్క్, ఇది ఒక బెంచ్ మార్క్. ఓకే. నెక్స్ట్ ఇది సెకండ్ పీరియడ్లోకి వస్తుంది స్టూడెంట్స్. ఇక్కడ నుంచి థర్డ్ నుంచి సెకండ్ పీరియడ్గా స్టూడెంట్స్ చూడు 1s2 అయిపోయి మనకి నెక్స్ట్ ఏంటి 2s కానీ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఇది అయిపోయిన తర్వాత 2s అంటే లిథియం కాన్ఫిగరేషన్ ఏంటి 1s2, అంటే ఇది కంటిన్యూషన్ చేసుకోవాలి. 3గా స్టూడెంట్స్ మనకి నెక్స్ట్ ఏంటి 2s ఉందా, 2s వేసుకుందాము. ఈ ఆర్డర్ ఎలా స్టూడెంట్స్, మనకి ఈ ఆర్డర్ మెయిన్. సో 1s2 2s1, అంటే లిథియం మనకి ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ ఏంటి స్టూడెంట్స్ 3 కదా, 2 + 1 3. సో లిథియం కాన్ఫిగరేషన్ ఏంటి 1s2 2s1. ఓకే స్టూడెంట్స్. అంటే 2s1 అంటే s1 అంటే ఏంటి స్టూడెంట్స్, ఇలాగ ఒకటే ఉంటుంది ఎలక్ట్రాన్. ఎస్ బ్లాక్లో మనకి ఒకటే ఉంటుంది. ది ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ రాసి చూపిస్తాను చూడండి స్టూడెంట్స్. ఇక్కడ ఇది ఇక్కడ రాస్తాను చూడండి స్టూడెంట్స్. ఇలాగ ఇక్కడేమో ఇలా పైకి కిందకి ఉంటుంది స్టూడెంట్స్. దీంట్లోనేమో ఓన్లీ ఇలా ఉంటుంది. అంటే లిథియం ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్ 3 కదా, 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్. ఓకే స్టూడెంట్స్. అండ్ బెరిలియం. ఓకే స్టూడెంట్స్. బెరిలియం ఎలా రాసుకోవాలి 1s2. ఈ 1s2 అనేది మనకి కంటిన్యూ అయిపోతుంది స్టూడెంట్స్. ఇక్కడ 2s2. ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎలా ఉందంటే సేమ్ ఇలా ఫిల్ అయిపోయింది 2s2 కాబట్టి స్టూడెంట్స్, అంటే ఒకటి పైకి ఒకటి కిందికి, అంటే 1s2లో 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయింది స్టూడెంట్స్. అంటే బెరిలియం 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయింది. దాని కాన్ఫిగరేషన్ ఏంటి 1s2 2s2 స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ 1s2 వాల్యూ ఏంటి స్టూడెంట్స్, హీలియం కదా, హీలియం ఏంటి 1s2 కదా, మనం ఇలా కూడా రాయొచ్చు హీలియం. డాట్ హీలియం పెట్టండి స్టూడెంట్స్. ఇంకా ఏంటి మనం హీలియం పెట్టేసుకోవచ్చు. ఇంకా 2s2 ఇది ఫిల్ అయిపోయింది స్టూడెంట్స్, ఈ 2s2. ఇప్పుడు నెక్స్ట్ మనకు స్టార్ట్ అయ్యేది ఏంటి
2s2 తర్వాత ఏంటి 2s2 తర్వాత ఏంటి 2p స్టార్ట్ అవుతుంది. ఓకే 2p. ఓకే స్టూడెంట్స్ 2p ఇక్కడ ఏంటి 2p1. ఓకే స్టూడెంట్స్ అంటే బోరాన్ కాన్ఫిగరేషన్ స్టూడెంట్స్ ఇలా కూడా రాసుకోవచ్చు. 1s2 కాకుండా మనం హీలియం రాసుకోవచ్చు. 1s2 అంటే ఏంటి 1s2 అంటే హీలియం, అంటే హీలియం 2s2 2p1. ఏంటి స్టూడెంట్స్ హీలియం 2s2 2p1. అయితే ఇదంతా కామన్ స్టూడెంట్స్, ఇదంతా సేమ్ ఇక్కడ రాసుకోవచ్చు, అంతా సేమ్ ఇది. ఓకే రాసి చూపిస్తున్నాను చూడండి. హీలియం 2s2. ఓకే నెక్స్ట్ హీలియం 2s2. నెక్స్ట్ నియాన్ కూడా సేమ్ అంతా రాసుకున్నాము, బట్ పక్కన పెట్టండి ఫస్ట్. అయితే ఇలా రాసుకున్నాం కదా స్టూడెంట్స్. ఇప్పుడు ఇదేంటిది 2p1 కదా, మీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంతా సేమ్ స్టూడెంట్స్. అయితే మనకి నెక్స్ట్ ఏంటి కార్బన్కి వచ్చినప్పటికి 2p2 యాడ్ అవుతుంది స్టూడెంట్స్. కార్బన్కి 2p2 యాడ్ అవుతుంది. అండ్ నైట్రోజన్కి 2p3 వస్తుంది స్టూడెంట్స్. అండ్ ఆక్సిజన్కి 2p4 స్టూడెంట్స్. అండ్ ఫ్లోరిన్కి 2p5 స్టూడెంట్స్. అండ్ నియాన్కి సేమ్ ఇలా రాసుకోవాలి స్టూడెంట్స్. హీలియం బదులు మీకు ఫైనల్ కాబట్టి రాసి చూపిస్తాను. హీలియం బదులు ఏం రాసుకోవచ్చు అంటే మనం హీలియం రాసుకోవచ్చు, లేకపోతే 1s2 2s2 2p ఇక్కడ దాకా సేమ్ కదా స్టూడెంట్స్. ఇది మారుతుంది 2p6. ఓకే నియాన్ ఫార్ములా ఏంటి స్టూడెంట్స్ 1s2 2s2 2p6. మనం ఎక్కడ దాకా వచ్చాం స్టూడెంట్స్ చూడండి 1s2 2s2 2p6. మనకి ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడ దాకా మనం ట్రావెల్ చేసాం స్టూడెంట్స్. ఎక్కడ దాకా ఇక్కడ దాకా మనం ట్రావెల్ చేసాం. ఓకే ఇక్కడితో మనకి చూడండి సెకండ్ అయిపోయింది, మనం థర్డ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే స్టూడెంట్స్ థర్డ్లోకి ఎంటర్ అవుతుంటే చూడండి 3 వచ్చింది. సో అలా ఆ టెక్నిక్ మెయిన్గా పెట్టుకుంటే సరిపోతుంది. థర్డ్ పీరియడ్ రాగానే మనకి 3తో స్టార్ట్ అవుతుంది. 3s 3p చూడండి. సెకండ్లో 2s 2p, థర్డ్లో 3s 3p. అండ్ ఫోర్త్తో కాగానే 4s 3d వస్తుంది స్టూడెంట్స్. అంతే. ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ పెద్ద ఏమి చేయవలసిన లేదు స్టూడెంట్స్. సేమ్ ఇదే ట్రిక్ ఇక్కడ వాడేయచ్చు. సేమ్ టు సేమ్ ఎలాగో చూద్దాం స్టూడెంట్స్ ఒకసారి చూడండి. మనకి ఇప్పుడు 1s2 2s2 2p6 ఇది ఉంది కదా స్టూడెంట్స్. ఇది అన్నిట్లకి సేమ్ స్టూడెంట్స్. ఇక్కడ 18 దాకా రాసుకోవాలి సేమ్గా. ఏది స్టూడెంట్స్ 1s2 2s2 2p6. ఓకేనా చూడండి 1s2 2s2 2p6 చూడండి స్టూడెంట్స్ 1s2 2s2 2p6 ఇది రాసాం కదా స్టూడెంట్స్ 1s2 2s2 2p6. ఓకే మీరు ఇక్కడ మనకేంటి ఇక్కడ సోడియం స్టార్ట్ అవుతుంది. సోడియం ఏంటి 1s2 అంటే 2 + 2 4 4 + 6 10 అంటే ఏంటి స్టూడెంట్స్ నియాన్. అంటే మనం ఇది రాసే బదులు మనం నియాన్ కూడా రాసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా అయితే ఇక్కడ 10 మరి మన సోడియం కాన్ఫిగరేషన్ అంతా 11. ఏంటి స్టూడెంట్స్ సోడియం కాన్ఫిగరేషన్ అంతా 11. అంటే మనం నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు దీని తర్వాత ఏంటి స్టూడెంట్స్ 3s అంటే 3s1. ఏంటి స్టూడెంట్స్ 3s1. ఇక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి నియాన్ కాన్ఫిగరేషన్ రాసుకుని మనం 3s1 రాసుకున్నాం. ఇక్కడ చూడండి సేమ్ అంతే 2s1 హీలియం కాన్ఫిగరేషన్ రాసుకుని నేను 2s1 స్టార్ట్ చేశాను. తర్వాత చూడండి 2s2 సేమ్ అంతే, ఇది సేమ్ రాసుకోవాలి ఇక్కడికి. అంటే దాని బదులు నియాన్ రాసుకుంటాను చూడండి. నియాన్ డైరెక్ట్ దీని బదులు నేను నియాన్ రాసుకున్నాను స్టూడెంట్స్. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటి 3s1 కదా, నెక్స్ట్ 3s2. ఓకే స్టూడెంట్స్ 3s2. ఇప్పుడు మెగ్నీషియం ఫార్ములా ఏంటి 12 కదా, ఇది 10 ఇది 12 ఎలక్ట్రాన్స్ సాటిస్ఫై అయినాయి. సో మెగ్నీషియం 12 కాబట్టి నియాన్ 10 + 2 12 ఫినిషన్. చూస్తారు స్టూడెంట్స్ చూడండి ఇక్కడ 2s1 అలానే ఇక్కడ 3s1, ఇక్కడ 2s2 అలానే 3s2 స్టూడెంట్స్.
నెక్స్ట్ ఏమైంది 2 ఫిల్ అవ్వగానే మనకి పీ స్టార్ట్ అయింది. చూసారు స్టూడెంట్స్, 2 ఫిల్ అవ్వగానే మనకి పీ స్టార్ట్ అయింది. సో ఈ 2 అంతా సేమ్ చూడండి, హీలియం 2s2, హీలియం 2s2, హీలియం 2s2, హీలియం 2s2. ఖాళీ ఇక్కడ నుంచి పీ కానీ స్టార్ట్ అవుతుంది కదా స్టూడెంట్స్. ఇక్కడ P1, P2, P3, P4, P5, P6 ఇది మాత్రమే చేంజ్ అయింది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరుగుతుంది స్టూడెంట్స్. చూద్దాం ఒకసారి. సేమ్ ఇది యాసిస్ అన్నిట్లో వేసుకోండి స్టూడెంట్స్. ఫస్ట్ నియాన్ 3s2, నియాన్ 3s2. అయితే దీనికి మాత్రం మొత్తం కాన్ఫిగరేషన్ రాద్దాం స్టూడెంట్స్. ఓకే, అయితే నియాన్ 3s2 చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిందో అక్కడి నుంచి మొత్తం రాయేసాం స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అల్యూమినియం కానీ స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్. అల్యూమినియం ఫార్ములా ఏంటి ఇప్పుడు, నియాన్ 3s2. ఓకే స్టూడెంట్స్, 3s2 తర్వాత ఏముంది స్టూడెంట్స్, ఇక్కడ 3p ఉంది. 3s తర్వాత ఏముంది 3p, అంటే 3p1. ఓకే స్టూడెంట్స్, సిలికాన్ 3p2, ఫాస్ఫరస్ 3p3, సల్ఫర్ 3p4, క్లోరిన్ 3p5. ఓకే స్టూడెంట్స్, అది మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇప్పుడు 3p5 అంటే ఇక్కడ దాకా. ఇది కూడా నెక్స్ట్ ఏంటి 3p6 అంటే మనకి ఆర్గాన్ వరకు ఏం చేంజ్ అవుతుంది స్టూడెంట్స్, 3p1, 3p2, 3p3, 3p4, 3p5, 3p6 అది మాత్రమే చేంజ్ అవుతుంది. లైక్ 2p1, 2p2, 2p3, 2p4, 2p5, 2p6 ఈ మిగతా అంతా సేమ్. ఈ టిప్, ఈ లాజిక్ తెలిస్తే మీకు సరిపోతే స్టూడెంట్స్. ఏ కాన్ఫిగరేషన్ మీరు ఈజీగా రాయగలుగుతారు స్టూడెంట్స్. అయితే ఆర్గాన్ కాన్ఫిగరేషన్ మొత్తం రాద్దాం స్టూడెంట్స్. ఒకసారి నియాన్ కాన్ఫిగరేషన్ ఏంటి స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఏముంది అది రాద్దాం. 1s2, 2s2, నెక్స్ట్ 3s, నెక్స్ట్ ఏమో స్టూడెంట్స్ 2p, 2p6, నెక్స్ట్ ఇక్కడ ఏమో స్టూడెంట్స్ 2p6 అది ఏముంది 3s2 అండ్ 3p6. ఓకే స్టూడెంట్స్, ఇది ఆర్గాన్ ఫార్ములా ఏంటి స్టూడెంట్స్. ఆర్గాన్ ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2, 2s2, 2p6, 3s2, 3p6 ఇది ఆర్గాన్ యొక్క ఎలక్ట్రో కాన్ఫిగరేషన్. ఓకే స్టూడెంట్స్, అండ్ ఇప్పుడు మనం వచ్చే స్లాట్ ఏంటంటే ఫోర్త్ పీరియడ్ స్టూడెంట్స్. ఫస్ట్ పీరియడ్ 1, సెకండ్ పీరియడ్ 2, థర్డ్ పీరియడ్ 3, ఇప్పుడు ఫోర్త్ పీరియడ్కి వస్తాం స్టూడెంట్స్. అంటే మనం చూడండి 3s2, 3p6 ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 3p ఏమొస్తుంది స్టూడెంట్స్, 4s వస్తుంది. అయితే ఇప్పుడు మనము ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనం రాసుకోవాలి. బట్ దాని బదులు మనం ఏం రాసుకుంటున్నామంటే సింపుల్గా ఏఆర్. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇదంతా రామసలో మనం ఏఆర్ రాసి నెక్స్ట్ చేంజ్ ఏముంది అది రాసేసుకోండి స్టూడెంట్స్. సింపుల్ అంటే ఇదంతా దీని బదులు నేను ఇక్కడ రాసేసుకున్నాను. ఇప్పుడు 3p ఏంటి స్టూడెంట్స్ 4s కదా, సేమ్ టు సేమ్. అక్కడ 3s స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇక్కడ 4s1. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి నియాన్ రాశాను, ఇది నియాన్ 4s1. నెక్స్ట్ నియాన్ 3s1, నియాన్ 3s2 ఎలాగైతే రాసామో. పొటాషియంకి స్టూడెంట్స్, పొటాషియంకి ఆర్గాన్ 4s1. నెక్స్ట్ కాల్షియం స్టూడెంట్స్ ఏఆర్. ఓకే, 4s2 ఏఆర్ 4s2. ఏంటి స్టూడెంట్స్, పొటాషియంకేమో ఏఆర్ 4s1, కాల్షియంకేమో ఏఆర్ ఆర్గాన్ 4s2. మనకి ఇది చేంజ్ అవ్వదు ఇక్కడి నుంచి S1 S2. అయితే ఇప్పుడు ఎస్ ఫిల్ అయిపోయింది చూసా, ఇది ఎస్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి డి స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటి డి స్టార్ట్ అవుతుంది కాబట్టి
ఇదంతా సేమ్ మొత్తం వేసుకోండి స్టూడెంట్స్. చూద్దాం ఒకసారి. AR4S AR4S2 AR4S2 వేసుకోండి స్టూడెంట్స్. AR4S2 వేసుకుని మనం స్టార్టింగ్ ఏం వేసుకోవాలి స్టూడెంట్స్? 3D కలర్ మారుద్దాము, దానివల్ల మనకు చేంజెస్ తెలుస్తుంది. 3D1 ఏంటి స్టూడెంట్స్? 3D1 అంటే మనకి 1 కాడి నుంచి అంటే 3D1 3D2 3D3 3D4 3D5 3D6 అలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, అంతే మొత్తం అంతా. ఇంకా ఈ కాన్ఫిగరేషన్ రాసుకుని ఇది మార్చుకుంటూ వెళ్ళకపోతే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకే, చూద్దాం ఒకసారి మనం. AR4S2 AR4S2 AR4S2. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ మొత్తం కాన్ఫిగరేషన్ రాద్దాం స్టూడెంట్స్, అందుకోసమే ఇది AR4S2 రాలేదు. ఓకే, ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, మొత్తం 21 నుంచి 29 దాకా ఒకటే కాన్ఫిగరేషన్ ఉంది. లిటిల్ బిట్ చేంజ్ ఏంటంటే 3D మనకు మారుతుంది, అది మీరు మైండ్లో పెట్టుకోండి, ఈజీగా కాన్ఫిగరేషన్ రాయగలుగుతారు. ఓకే, సో ఇక్కడ టైటానియం చూద్దాం ఒకసారి. టైటానియం మనకి ఏం మారుతుంది? 3D. ఓకే స్టూడెంట్స్, మనం కలర్ మారుద్దాము. 3D2. ఓకే స్టూడెంట్స్, 3D2. అండ్ ఇక్కడ 3D3. ఓకే స్టూడెంట్స్, అయితే వినాడియంకి వచ్చేసి AR4S2 3D3 అంటే ఇదేంటిది? AR అనేది 18 ప్లస్ 2 20 20 ప్లస్ 3 23. ఓకే స్టూడెంట్స్, వినాడియంకి V సింబల్ AR4S2 3D3. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ AR3D 4 రాదు స్టూడెంట్స్. 4 ఎందుకు రాదంటే D అనేది ఎప్పుడైనా సరే ఆఫ్ ఫిల్డ్ అవ్వదు స్టూడెంట్స్, సారీ ఆఫ్ ఫిల్డ్ అవుతుంది స్టూడెంట్స్. ఆఫ్ ఫిల్డ్ అవ్వకుండా అది ఉండదు. అంటే మనం ఇప్పుడు D ఉంటుంది కదా స్టూడెంట్స్, 1 2 3 4 అంటే ఇది 4 1 2 3 4 ఇలా 4 ఉంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ 4 రావాలి, కానీ ఏం చేస్తారంటే ఈ S నుంచి 1 తీసుకుని, అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 కాస్త 1 అయిపోయింది. ఆ మిగతాది ఇక్కడ వచ్చేస్తుంది స్టూడెంట్స్. అప్పుడు ఇది ఆఫ్ ఫిల్ కాబట్టి ఇది స్టేబుల్గా ఉంటుంది స్టూడెంట్స్. అందుకోసమే మనకి 3D5 వస్తుంది స్టూడెంట్స్. ఏం స్టూడెంట్స్? 3D5 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కూడా ఇప్పుడు మనకి ఏంటంటే 3D5 యాజ్ యూజువల్గా సేమ్గా ఉంటుంది, బట్ చేంజ్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇది 1 స్టూడెంట్స్, ఇది 2. సో ఒకటిగా పెరిగింది. ఇప్పుడు చూద్దాం సార్. క్రోమియంకి ఏంటి? AR18 ప్లస్ 1 19 ప్లస్ 5 24. సో 24 స్టూడెంట్స్. ఇక్కడ చూద్దామా? మ్యాంగనీస్ AR18 4S2 అంటే 19 20 ప్లస్ 5 3D5 25 అంటే 25 మ్యాంగనీస్ 25. సో మ్యాంగనీస్ ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ ఏంటి? AR4S2 3D5 స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇదే మారుతున్న స్టూడెంట్స్, అంతే కదా మనకి 3D6. నెక్స్ట్ 3D7. నెక్స్ట్ 3D8. నెక్స్ట్ స్టూడెంట్స్ 3D9 రాదు స్టూడెంట్స్, 3D10 వస్తుంది. సేమ్ థింగ్, ఇక్కడ 1 తగ్గిపోతుంది, ఆ మిగతా 1 9 బదులు మనకు 10 వేసుకుంటాం. ఎలాగంటే ఇగో ఇలాగా సేమ్ 1 ప్లస్ 5 అలాగే 1 ప్లస్ 5. చూద్దాం ఒకసారి. అక్కడ దాకా అయింది, మ్యాంగనీస్ దాకా అయింది కదా. ఫెర్రిక్ ఆర్గాన్ 18 4S2. ఓకే, 20 26 6 కాబట్టి 26. సో చూడండి, ఐరన్ సింబల్ మనం Fe అని రాసుకుంటాము. Feకి ఏంటి? AR4S2 3D6 స్టూడెంట్స్. అండ్ కోబాల్ట్ 27 నెంబర్. సో AR4S2 3D7 అంటే 18 ప్లస్ 19 20 27. సో కోబాల్ట్ 27. ఓకే స్టూడెంట్స్. నికిల్
ఓకే, నిఖిల్ నెంబర్ ఎంత 28 కాబట్టి 18 ప్లస్ 4s2 19 20 20 ప్లస్ 3d8 28 స్టూడెంట్స్. నెక్స్ట్ కాపర్ నెంబర్ ఎంత 29 AR 18 19 ప్లస్ 10 29, సో 29 స్టూడెంట్స్. ఓకే, లాస్ట్ ఏంటి జింక్. AR ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, AR ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ ఏంటి, AR వచ్చేసి ఇది స్టూడెంట్స్. సో మనము మొత్తం రాసుకోవచ్చు లేకపోతే ఇదే రాసుకోవచ్చు, మీకోసం మొత్తం రాస్తాం స్టూడెంట్స్. 1s2, సో ఇదే మొత్తం స్టూడెంట్స్, ఈ మొత్తం రాస్తే ఇదే జింక్ ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ స్టూడెంట్స్. 1s2 2s2 2p6 3s2 3p6. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 4s2 3d10. ఓకే స్టూడెంట్స్, సో 1s2 2s2 2p6 2s2 2p6 3s2 3p6 3s2 3p6 4s2 3d10. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. నేను కొన్ని టిప్స్ మీద ట్రిక్స్ మీద మీకు ఎలక్ట్రో కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో సింపుల్ వేలో చెప్పాను స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ పీరియడ్లో 1 ఉంటే సెకండ్ పీరియడ్లో 2s కన్ స్టార్ట్ అవుతుంది, థర్డ్ పీరియడ్లో 3s కన్ స్టార్ట్ అవుతుంది, ఫోర్త్ పీరియడ్లో 4s కన్ స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్లో మీకు P ఉంటుంది స్టూడెంట్స్, P1 P2 P3 P4 P5 P6 ఉంటుంది. అండ్ ఫోర్త్లో P రాదు, మీకు D వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.